గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ నమస్కారం. ఈరోజు అభ్యుదయం సైకిల్ యాత్ర, మాదక ద్రవ్యాలపైన దండయాత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ నెల 12వ తారీఖున పాయకరావుపేటలో ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర దాదాపుగా 1000 కిలోమీటర్స్ కవర్ చేసి ఇచ్చాపురంలో ముగుస్తుంది. ఈరోజు 7వ రోజు చాలా దిగ్విజయంగా యాత్ర సాగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలకి, అంటే మరీ ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలి. మాదక ద్రవ్యాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు, దానివల్ల నష్టపోతున్నటువంటి ప్రజలు, యువత, వారి కుటుంబం, సమాజం ఏ విధంగా నిర్వీర్యమైపోతుంది, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి ఈ సమస్యలు, మాదక ద్రవ్యాల యొక్క సమస్యలు, వాటిని అరికట్టడంలో సమాజం, కుటుంబం, బంధుమిత్రులు, స్నేహితులు, మరీ ముఖ్యంగా యువత ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి దాన్ని సమాజంలోకి తీసుకెళ్లడం కోసం అని చెప్పి ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతిరోజు కూడా పోలీస్ అధికారులు, అదేవిధంగా యూత్, ముఖ్యంగా స్టూడెంట్స్, వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్లు రోడ్డు మార్గాన సైకిల్ యాత్ర చేసుకుంటూ ఈ విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ జిల్లాల్లో సబ్ డివిజన్ అన్నిటి కూడా కవర్ చేస్తూ అక్కడ మార్గ మధ్యలో వచ్చేటువంటి స్కూల్స్, కాలేజెస్, అదేవిధంగా హాస్టల్స్, దాంతోపాటు గ్రామాలు, వార్డులు, టౌన్లో ప్రజలతో మమేకమై వారితో ఈ మాదక ద్రవ్యాల యొక్క సమస్యల గురించి చర్చిస్తూ దాని మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, దాంట్లో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని వారికి గుర్తు చేస్తూ ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా, ఎవరైతే మాదక ద్రవ్యాలకు బానిసలయ్యి అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాలోనూ డిస్ట్రిబ్యూషన్లోనూ పాల్గొని జైలు పాలవుతున్నారో, దాని ద్వారా వచ్చేటువంటి అనర్థాలు, ఎవరైతే దీంట్లో పాల్గొని తదుపరి ఈ క్రైమ్ నేరాలకు పాల్పడుతూ చాలా సందర్భాల్లో ఈ మాదక ద్రవ్యాలకు బానిసలైనటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ బంధుమిత్రుల్ని, అదేవిధంగా స్నేహితులను కూడా కొట్టడం, చంపడం అనేటువంటి కార్యక్రమాలు కూడా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. వీటన్నిటి నుంచి సమాజాన్ని రక్షించడంతో పాటు యువత మరీ ముఖ్యంగా ఈ దేశానికి రేపు ఎంతో వెనుముగా నిలబడాల్సినటువంటి యువతని వీటి బారి నుంచి కాపాడడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దీంట్లో ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క పార్టిసిపేషను కోరుతూ వారి యొక్క పార్టిసిపేషన్తో మరింత మందికి ఈ మెసేజ్ని చేరవేర్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా సాగుతుంది. ఇది ఒక ప్రజా ఉద్యమంలా ప్రజలందరిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎవరిని కూడా వాటి బారిన పడకుండా ఉండేటువంటి విధంగా చేయడానికి పోలీస్ శాఖకు ప్రజలందరి యొక్క మద్దతు కావాలని, వారి సహాయ సహకారాలు పూర్తిగా పోలీస్ శాఖ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.